నమస్తే, రెడ్డి నేను గారు. మీ తేజ. మైక్రో ఫైనాన్స్ మంగ్లీకి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఇది 5వ రోజుకి చేరుకుంది. ఎందుకంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎప్పుడైతే ఈ అడ్వకేట్ సుబ్బుకి అలాగే మంగ్లీకి సంబంధించిన ఇష్యూ నడుస్తా ఉందో దాదాపు ఈరోజు 5వ రోజుకైతే చేరుకుంది. సో రోజుకొక కొత్త మలుపు. ఒకరోజు హేమకాంత్ రెడ్డి అని, ఇంకొక రోజు అడ్వకేట్ సుబ్బు అని, ఇంకో రోజు మంగ్లీ అని, రమావత్ మధు అని, ఈరోజు చూస్తే రామకృష్ణ ఎవరైతే పంజాగుట్ట సీఏ ఉన్నారో ఆయన వరకు చేరుకుంది. ఇప్పుడు ఆయన పైన సస్పెన్షన్ వేటు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సుబ్బు గారు నమస్తే. చాలా మంది కూడా మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ సుబ్బు ఎక్కడి వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతను ఈ మంగ్లీ కేసుని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, అలాగే ఎవరి వైపు నుంచి ఎక్కువగా థ్రెటనింగ్స్ ఉన్నాయి, ఇలా ప్రజల దగ్గర నుంచి కూడా మీకు చాలా సపోర్ట్ కూడా వస్తుంది. సో మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్తే మాకు బాగుంటుంది. క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మంగ్లీ గారితో డైరెక్ట్ మా ఊరికెళ్ళి అంటే వేరే వాడితో దాడి చేపించారా? సో, ప్రస్తుతానికి అదంతా అప్రస్తుతం. కానీ నేను మంగ్లీ గారికి సంబంధించినటువంటి కేస్ డీటెయిల్స్ మాత్రం చెప్తా. ఏంటంటే మంగ్లీ గారిని నేను మొట్టమొదటిగా అందరికి నేను చెప్పేదేంటంటే, మంగ్లీ గారిని నేనెప్పుడూ వ్యక్తిగతంగా దూషించలా, వ్యక్తిగతంగా ఆరోపణలు చేయలేదు. ఆవిడే నా మీద వ్యక్తిగతంగా దూషించింది. ప్రత్యక్షంగా మీడియా ముందు ఆరోపణ చేస్తుంది. వ్యక్తిగతంగా దూషించిందంటే ఏమని తిట్టింది సార్? అయన్నీ చెప్పుకుంటే ఇక బావుండదు. ఇంకొకటేంటంటే చాలా ఇన్సల్ట్ చేసేలాగానే ఇన్సల్ట్ తిట్టారు. ఆమె డైరెక్ట్‌గా ఆమె. మీరు 'కార్తీక్ కొడగండ్ల' గారి ఇంటర్వ్యూ చూడండి. హ్మ్. సో, అయితే మామూలుగా మాట్లాడారు, అసహ్యంగా మాట్లాడారు. తర్వాత చంపేస్తాం, గుద్దేత్తాం అని చెప్పేసి ఆళ్ళ తమ్ముడితో రమౌత్ మధుతో బెదిరించారు. అదే విధంగా ఆ అమ్మాయి వృత్తిపరంగా నేనెప్పుడూ ఆ అమ్మాయిని నేను తప్పుపట్టను. ఈ విషయంలో న్యాయం చేయమనే అంటున్నాను. ఇప్పటికైనా ఇవన్నీ వదిలేసి నా దగ్గరున్న బాధితులకు న్యాయం చేస్తే తప్పకుండా మేము ఈ కేసులన్నీ విత్‌డ్రా చేసుకోవడానికి సిద్ధం. ఇంకొక విషయం, మంగ్లీ గారికి ఓపెన్ ఛాలెంజ్ కూడా చేస్తున్నా. అడ్వకేట్ సుబ్బు మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆధారాన్ని ఒక్కటైనా మీడియాకి ఇవ్వమనండి. లేదా ఆవిడే ఎక్కడ ప్రెస్ మీట్ పెడతదో చెప్పమనండి. బహిరంగ చర్చకి రమ్మనండి. ఆవిడే ప్లేస్ చెప్పమనండి. ఆమె ఎక్కడ పిలిస్తే అక్కడికి. ఒకవేళ బహిరంగ చర్చకి ఆమె పిలిస్తే మీరు వెళ్ళడానికి సిద్ధం. నేనే చెప్తున్నామండి. బహిరంగ చర్చకి పిలవండి, నేనొస్తా. నేను బాధితులను తీసుకొని వస్తా. ఎందుకు ఈరోజు 18వ తారీఖు 4 నెల 2026 ఎందుకు ఇంతవరకు రమవత్తు మధు మీద గాని, వాళ్ళ తమ్ముడి మీద గాని, అదేవిధంగా పాల్దియ భరత్ కుమార్ చౌహాన్, శైలజ చౌహాన్, మిగతా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లా? మీ పేరు చెప్పే కదా వాళ్ళు వ్యాపారం చేసింది. ఎందుకు అడ్వకేట్ సుబ్బు ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ తరపున పోరాడుతుంటే ఆయన భయపెట్టి ఆయన కేసు విత్‌డ్రా చేసుకునే విధంగా కేసులు పెడుతున్నారు గాని, ఆయన మీద డీజీపీకి, ఆయన మీద కమిషనర్‌కి ఇత్తన్నారు తప్ప మరి ఎందుకు వీళ్ళందరి మీద ఇవ్వట్లేదు? సో, ఇది తప్పు. మీరందరూ అంటే మంగ్లీ గారు వెనకాల చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని రీసెంట్‌గా పోలీసులు కూడా కలిసారు. అంటే పోలీసులు కూడా స్థాయి ఉన్నవారు కూడా డీజీపీ లాంటి వారు కూడా బాధితుల పక్షాన బాధితులను కలవడానికి ట్రై చేయకుండా ఆమెకు అవకాశం ఇచ్చారంటూ కూడా చాలామంది వ్యాఖ్యలైతే చేస్తా ఉన్నారు. అంటే నేను అడుగుతుంది ఏంటంటే ఒక విషయం చెప్పండి. మీకు అసలు భయం లేదా ఈ విషయంలో? ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వెనకాల. బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీ ఎంపీ ఉన్నాడు. ఇట్లా చాలా మంది నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. అప్పుడు మీకు భయం లేదా? ఎందుకంటే భయం ఎందుకండి? బాధితుల తరపున పోరాడటానికి కరేజ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, ఆధారాలు ఉండాలి. భయం ఎందుకండి? భయం ఉంటే ఈ వృత్తిలోనే కాదు, ఏ వృత్తిలోనే మనం బ్రతకలేము. అయితే నేనేమంటానంటే ఎందుకండి భయం? ఇప్పుడు వాళ్ళు ఎవరితో చేయించినా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మీద చాలా కేసులేశారు. కేసీఆర్ గారి గవర్నమెంట్‌లో చాలా కేసులేశారు. అట్లా భయపడుకుంటూ ఇస్తే అన్ని పురోగతి సాధించగలమా? ఇక్కడేంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుల మీద ఏశారు. ఏంటంటే ఖచ్చితంగా పీడనం ఎక్కడైతే ఉంటుందో దానికి ప్రతిచర్య కూడా జరుగుతుంది. ఎక్కడైతే అణిచివేత జరుగుతుందో అక్కడే తిరుగుబాటు ఉంటుంది. ఎక్కడైతే అంటే గొంతుల్ని అణచాలనుకుంటారో అక్కడ గాంభీర్యమైన స్వరం ఊపందుకుంటుంది. సో ఎక్కడ కూడా ఏది జరగదు. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి నేను ఎవరికీ భయపడను. ఖచ్చితంగా ఈ కేసు ఎండ్ ఆఫ్ ద డే వరకు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా నేను పోరాటం చేస్తూనే ఉంటా. ఓకే. ఒక విషయం చెప్పండి. అంటే మంగ్లీ గారి పైన మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. మీకు థ్రెటనింగ్ ఇస్తున్నారని కేసు పెట్టారు. అంటే చాలా మందికున్న డౌట్ ఏంటంటే అసలు స్కామ్‌లో మంగ్లీ ఉందా? లేదా? ఉంటే అడ్వకేట్ సుబ్బారావు ఆ ఆధారాలను ఎందుకు బయటకు చూపించట్లేదు? అంటే మంగ్లీ అకౌంట్‌కి ఎవరైనా అమౌంట్ కొట్టారా బాధితుల్లో? లేదంటే మంగ్లీ పేరుని యూజ్ చేసుకొని చేశారా అని చెప్తున్నారు గదా! దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి సమాజం దగ్గర నుంచి. చూడండి, ఎప్పుడైనా సరే వాళ్ళ తమ్ముడు బాధితుల దగ్గర. బాధితులు వాంగ్మూలం ఉంది. ఇంకొక విషయం ఏంటి, ప్రధాన నిందితుడు మధు ఎవడైతే ఉండో మంగ్లీతోనే తిరుగుతుండ్రు. ఏమీ లేకోకుండా మీరు చూడండి, మీరు వామన్ రావు దంపతుల హత్య కేసు చూశారు.
దాంట్లో ప్రధాన నిందితుడు ఒక ఎమ్మెల్యేతో తిరిగినవి ఉన్నాయి. మరి అతని మీద కేసు అయ్యి అతని మీద అరెస్ట్ అయ్యి అతను అరెస్ట్ కాలేదు. ఎమ్మెల్యే అనుచరుడు సొంతం. అంటే ఇంకా ఇంకేం ఆధారాలు కావాలి? ఇప్పుడు తప్పు చేస్తున్నామని తెలిసినప్పుడు జాగ్రత్తగా దొంగతనం చేస్తున్నప్పుడు తనకు చుట్టూ ఉన్న పరిస్థితులు అతను పట్టిస్తాయి. సో ప్రత్యక్ష ఆధారాలు ఖచ్చితంగా మనుషులే, చూసిన వాళ్ళు చెప్తున్నారు, వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. సో ఖచ్చితంగా దీంట్లో మంగ్లీ గారి యొక్క పాత్ర ఉందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా అనుకోవటం కదా, వాళ్ళు చెప్తున్నారు బాధితులు. సో అంటే ఖచ్చితంగా మీరు దీంట్లో అనుకుంటున్నాను అంటే ఇప్పటి వరకు లేదా? అంటే మీకు క్లారిటీ లేదా ఈ ఉంది, విషయంలో? ఉంది, ఉంది. అనుకుందా అన్నీ చెప్తున్నా కదా, ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్. నేనేది చెప్పడానికి లేదు, ఆన్ బిహాఫ్ మై క్లయింట్. మా క్లయింట్లు చెప్తున్నారు, నేను చెప్తున్నా. ఓకే. అంటే మీతో ఎవరైతే ఉన్నారో బాధితులు వారు చెప్తుంది మీరు చెప్తున్నారు. అవును, అవునండి. అంటే ఒక విషయం చెప్పండి. రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేయండి. మీరు ఎవరితోనో మీరు గొడవ పడుతున్నట్టు, అతను ఏదో మిమ్మల్ని అంటే మీరు అతనికి సర్ది చెప్తున్నారు, సారీ అతను మళ్ళీ మీకు సర్ది చెప్తున్నట్టు సర్ది చెప్పడం కాదు, ఆయన ఇట్లా గడ్డం పట్టుకొని మాట్లాడుతున్నాడు. బతిమలాడుతాడు. ఆడపిల్లకి ఆ, ఆడ- వదిలేసే అని బతులాడతాడు. అంటే ఏంటి సార్ ఆ వీడియో కేసులు ఏంటి? పెట్టొద్దు, ఏం పెట్టొద్దు, వదిలేండి ఈ కేసు అంటే నా పని గురించి మీరు నాకు చెప్పొద్దండి అని చెప్పే విషయం. దాంట్లో ఎక్కడ నేను బెదిరించినట్టు, భయపెట్టినట్టు, డబ్బులు అడిగినట్టు ఉన్నాయా? లేవు కదా. సో కాబట్టి అదంతా ఆవిడ దగ్గర ఏ ఆధారాలు లేవు. ఏవి ఖచ్చితంగా స్పష్టమైన ఆరోపణలు, అంటే ఈ ఎలిగేషన్ ఆరోపణలు చేస్తుంది తప్ప దానికి ఆధారాలు లేవు. సో కాబట్టి అదంతా ఫేక్, ప్రజలందరూ నమ్మొద్దు. పక్కగా ఈ కేసు పక్కగా గెలిచి మంగ్లీని అయితే మాత్రం ఖచ్చితంగా జైల్లో పెట్టించే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఆ పరిస్థితి కాడికే వస్తే ఖచ్చితంగా చేస్తాం. కానీ ఈ లోపల ఆవిడ కళ్ళు తెరుచుకొని ఇకనైనా సమాజానికి భయపడి ఈ రమావత్ మధు మిగిలిన నిందితులతో వాళ్ళ తమ్ముడితో పాటుగా డబ్బులన్నీ వసూలు చేయించి బాధితులకి సెటిల్మెంట్ చేసేసి అందరి సమక్షంలో సెటిల్మెంట్ చేసి అన్ని కేసులు విత్డ్రా చేసుకుంటూ మంగ్లీ గారి నిర్దోషాన్ని నేనే ప్రకటిస్తా. థ్యాంక్ యూ సార్. ఒక విషయం చెప్పండి. ఒకవేళ ఈ కేసులో మంగ్లీ కూడా నిందితురాలని తెలిస్తే మంగ్లీకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్ గా మీరు చెప్పండి. నో కామెంట్స్.